నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సివిల్ వివాదాలు అనంటే ఏంటి? మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి సివిల్ ప్రొసీడింగ్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి. ఈ 158 సెక్షన్లలోని సెక్షన్ 9 ఏం చెప్తుంది అనంటే, ఏదైనా ఒక స్థిరాస్తికి సంబంధించి లేదా చిరాస్తికి సంబంధించిన వివాదము కానీ, లేకపోతే డబ్బుకు సంబంధించిన వివాదము కానీ, ఏదైనా ఒక కార్యాలయం మీద హక్కులకు సంబంధించిన గొడవలు కానీ, లేదా భరణానికి సంబంధించిన వివాదాలు కావచ్చు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్కి సంబంధించి, కాంట్రాక్ట్లకు సంబంధించిన, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభవిస్తే ఆ వివాదాల పరిష్కారం కోసం మనము న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తాం. సో న్యాయస్థానము సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ప్రకారంగా ఈ వివాదంలో తప్పెవరిది, ఎవరికి న్యాయం జరగాలి అనే అంశం మీద విచారణ చేపట్టి న్యాయస్థానము తీర్పులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం ప్రకారంగా ఈ వివాదాల పరిష్కారం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో మన తరపున అడ్వకేట్లే న్యాయస్థానానికి హాజరవుతారు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.